హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? థంబ్నైల్ చూసారు కదా. ఈరోజు మనం చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్గా ఉండే టిష్యూ టెక్స్చర్ ఆర్ట్ ట్రై చేయబోతున్నాం. సింపుల్గా దొరికే టిష్యూ పేపర్తో ఫెవికాల్ అండ్ ఆర్కిలిక్ కలర్స్తో ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను టిష్యూ పేపర్స్ తీసుకొని నార్మల్ టిష్యూ పేపర్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నా. టిష్యూ పేపర్స్ మరీ పెద్దగా ఉండకుండా చిన్నగా కట్ చేసుకుంటే టెక్స్చర్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ని అన్నీ ఒక బౌల్లో వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నేను ఈ ఆర్ట్ వర్క్ కోసం ఒక సర్కిల్ MDF బేస్ తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో కార్డ్బోర్డ్ అయినా తీసుకోవచ్చు. నేను దీనిపైన వెంకటేశ్వర స్వామి నామాలకి ఇన్స్పైర్డ్ అయిన ఒక డిజైన్ అవుట్లైన్ని డ్రా చేసుకుంటున్నా. థంబ్నైల్లో చూసారు కదా, సేమ్ అదే డిజైన్. ఈ డిజైన్ రిఫరెన్స్ నాకు పింట్రెస్ట్లో నచ్చింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆర్ట్ వర్క్ అవుట్లైన్ ప్రిపేర్ చేసుకున్నా. అవుట్లైన్ నీట్గా ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం టెక్స్చర్ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఈ అవుట్లైన్ బట్టి డిసైడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ డిజైన్ కంప్లీట్గా అవుట్లైన్ చేసుకోండి. చాలా నీట్గా చాలా కేర్ఫుల్గా చేయండి. అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవుట్లైన్ బట్టే మనకు అవుట్పుట్ చాలా వస్తుంది. కాబట్టి చూసారు కదా, ఇక్కడ నా అవుట్లైన్ అనేది చాలా నీట్గా ఫినిష్ చేసేసాను. మనం ఏం టెక్స్చర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందు వాటర్లో సోక్ చేసిన టిష్యూస్ తీసుకొని ఇంకొంచెం మెత్తగా మిక్స్ చేసుకుంటున్నాను, టెక్స్చర్ ఇంకా స్మూత్గా రావడానికి. కొంచెంసేపు అలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం వాటర్ స్క్వీజ్ చేసి రిమూవ్ చేసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి. అండ్ బై ద వే, మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఈ ఆర్ట్ వర్క్ నచ్చి ఉంటుంది కదా. సో ఈ గ్యాప్లో మన వీడియోకి ఒక స్మాల్ లైక్ చేసేయండి. మీరు చేసే ఈ స్మాల్ లైక్ నా ఛానల్కి చాలా పెద్ద హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసారు కదా, అసలు 1% కూడా వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఫెవికాల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువగానే యూస్ చేశాను. ఒక హాఫ్ బాటిల్ ఉన్న ఫెవికాల్ మొత్తం యూస్ చేస్తాను. మీరు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి ఫెవికాల్ని. ఇప్పుడు టిష్యూ పేపర్ అండ్ ఫెవికాల్ బాగా కంబైన్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేయాలి. కొంచెం టైం టేకింగ్ తీసుకొని అప్పుడే మంచిగా మిక్స్ అవుతుంది. అప్పుడే మనకి సాఫ్ట్గా మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే పేపర్ టెక్స్చర్ రెడీ అవుతుంది. టెక్స్చర్ రెడీ అయ్యాక దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. నేను ఈ ఆర్ట్ వర్క్కి 3 కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 3 సపరేట్ బౌల్స్లో ఈ మిక్చర్ని ఈక్వల్ పార్ట్స్గా తీసుకుంటున్నాను. అలా తీసుకునేటప్పుడు ఇంకా కొంచెం వాటర్ వస్తుంది, దాన్ని కూడా మొత్తం స్క్వీజ్ చేసుకుని అప్పుడు సపరేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ఆర్ట్ వర్క్ కోసం ఫెవిక్రిల్ కలర్స్ యూస్ చేస్తున్నా. మీరు వీటి ప్లేస్లో వాటర్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే అవి డ్రై అయ్యాక ఇవి ఉన్నంత వైబ్రెంట్గా అవి ఉండవు. డ్రై అయ్యాక అవి డల్గా ఉంటాయి. సో ఫెవిక్రిల్ యూస్ చేయడానికే చూడండి. అవి అవ్వకపోతే అప్పుడు వాటర్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. ప్రతి బౌల్లో కలర్ యాడ్ చేసి టిష్యూ మొత్తం కలర్ యూనిఫామ్గా అబ్జర్వ్ చేసుకునే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా 3 కలర్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టేస్తాను. మంచిగా మిక్స్ చేసుకొని మీరు కూడా అసలు గ్యాప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను టెక్స్చర్ని డైరెక్ట్గా MDF బేస్ మీద అప్లై చేయడం కన్నా ముందు అవుట్లైన్లో ఉన్న డిజైన్కి ఫస్ట్ కలరింగ్ చేసుకుంటున్నాను. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్స్చర్ పీసెస్ మధ్యలో ఉన్న కొన్ని టిన్నీ గ్యాప్స్ ఉండొచ్చు. ఆ గ్యాప్స్లో మన బేస్ కార్డ్బోర్డ్ ఆర్ MDF కలర్ విజిబుల్ అయితే ఫైనల్ అవుట్పుట్ అంత నీట్గా కనిపించదు. కాబట్టి ముందే బేస్కి కలర్స్తో కలరింగ్ చేసుకుంటే టెక్స్చర్ మధ్యలో స్మాల్ గ్యాప్స్ ఉన్నా కూడా అవి విజిబుల్గా ఉండవు. సో ఫైనల్ అవుట్ వర్క్ క్లీన్ అండ్ ఫినిష్డ్ లుక్ రావడానికి బేస్ కలరింగ్ డెఫినెట్లీ స్కిప్ చేయకండి. సో నేను ఇక్కడ కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే నేను కూడా కలరింగ్ చేసుకుంటున్నాను ఫైనల్ లుక్ నీట్గా రావడం కోసం. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసి ఫైనల్ లుక్ బాగా రాకపోతే మనకి కొంచెం డల్గా ఉంటుంది కదా. కాబట్టి నేను ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు, అందుకే ముందే కలరింగ్ చేసుకుంటున్నా. మీరు కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా కలరింగ్ అయితే చేసుకోండి. నా కలరింగ్ అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఫైనల్లీ మన ఫేవరెట్ పార్ట్ టెక్స్చర్ అప్లికేషన్. టెక్స్చర్ని స్టిక్ చేయడానికి బేస్ మీద ముందుగా కొంచెంగా ఎక్స్ట్రా ఫెవికాల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్లాక్ టిష్యూ టెక్స్చర్ని తీసుకొని బేస్ మీద అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నాను. టిష్యూ టెక్స్చర్ని రిక్వైర్డ్ ఏరియాస్లో ప్లేస్ చేసి టూత్ పిక్తో జెంటిల్గా ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టెక్స్చర్ మధ్యలో అన్నెసెసరీ గ్యాప్స్ రాకుండా నీట్గా ప్లేస్ చేయాలి.
టూ మచ్ ఫెవికాల్ అప్లై చేస్తే టెక్స్చర్ స్లైడ్ అవ్వచ్చు, అలాగే చాలా లెస్ ఫెవికాల్ యూస్ చేస్తే ప్రాపర్గా స్టిక్ అవ్వకపోవచ్చు. కాబట్టి స్మాల్ అమౌంట్స్లో ఫెవికాల్ అప్లై చేస్తూ టెక్స్చర్ని స్లోగా బిల్డ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బ్లాక్ కలర్ టెక్స్చర్ని డిజైన్లో రిక్వైర్ ఏరియాకి అప్లై చేస్తున్నాను. తర్వాత వైట్ టెక్స్చర్ అండ్ ఫైనల్లీ రెడ్. ప్రతి కలర్కి సపరేట్ టెక్స్చర్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కలర్స్ మిక్స్ అవ్వకుండా క్లీన్గా వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్. మెయిన్గా స్మాల్ డీటెయిల్స్ దగ్గర పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్లో కొన్ని స్మాల్ క్లిప్స్ని మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. బట్ ఓవరాల్ ప్రాసెస్ సింపులే. ఫెవికాల్ అప్లై చేయాలి, టిష్యూ టెక్స్చర్ని ప్లేస్ చేయాలి, జెంటిల్గా ప్రెస్ చేయాలి అండ్ స్లోలీ మన డిజైన్ని బిల్డ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 కంప్లీట్ డిజైన్ మీద టెక్స్చర్ అప్లై చేస్తూ వెళ్ళాను. రెడ్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కాంబినేషన్ వల్ల ఆర్ట్ వర్క్కి చాలా బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది. టెక్స్చర్ డ్రై అయ్యాక ఈ రైజ్డ్ ఎఫెక్ట్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అండ్ ఫైనల్లీ మన టిష్యూ టెక్స్చర్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ ఆర్ట్ వర్క్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.